పార్టీలపై మాధవీలత మండిపడ్డారు. ఎంఐఎం అన్యాయాలు అక్రమాలు చేస్తుంది, రజాకార్లకు తోడుగా ఉండేవారంతా నా ప్రత్యర్థులే అన్నారు. హైదరాబాద్ లో ఈసారి ఎంఐఎం ను ఓడించి తీరుతామన్నారు. అసదుద్దీన్ పై 1,50,000 ఓట్లతో బీజేపీ గెలుస్తుందని కూడా మాధవి తెలిపారు. హైదరాబాద్ ఎంపీగా తన విజయం ఖాయమన్నారు. సాయంత్రం 6ంటికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కార్యకర్తల సమ్మేళనం జరుగుతుంది. ఇది ఒక దేదీప్యమానంగా పండుగ లెక్క జరుగుతోంది. మాకు బూత్ లెవెల్ నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీ క్యాడర్ లో ఇక్కడ ఉన్నారు. మనకి ఈ రోజు ఎంత జోష్ లో అయితే, ఎంత హుషారుగా అయితే మా కార్యకర్తలు అందరు ఇక్కడ ఉన్నారో, దీంతో ఈజీగా చెప్పొచ్చు మనం హైదరాబాద్ ఈసారి భాజపాకే దొరుకుతుంది. ఈసారి గెలిచి అద్భుతంగా 40 ఏళ్ల చరిత్రను మేము తిరిగి తిప్పి రాస్తాం. మా కాన్ఫిడెన్స్ మా కార్యకర్తలు, ఇంత జోష్ లో వచ్చిన కార్యకర్తల కన్నా అద్భుతమైన శక్తి ఏముంటది ఒక పార్లమెంట్ క్యాండిడేట్ కి. అది కాక ప్రధానమంత్రి మోదీ గారు చేసిన ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు, ఏ ఎంఐఎం వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఎన్నో రకాల బూత్ లెవెల్ అన్యాయ అక్రమాలు, ఈసారి ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనతో అంటే న్యాయం వైపు ఉండి ధర్మంగా ఈసారి పోలింగ్ కండక్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ చరిత్రలో ఒక విచిత్రాన్ని సృష్టించబోతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అభ్యర్థిని దగ్గర నుండి గెలిపించుకోవడం అంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని అర్థం. రజాకార్లకు దగ్గరగా ఉండి వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలను అర్థం చేసుకోకుండా వాళ్ళు